హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అండ్ గైస్ ఈ వీడియోలో నేను జేజేకే చాప్టర్ 254 టు 256 వరకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అందుకే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అందుకే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వేయండి. అండ్ ఆల్సో గైస్ ఈ వీడియోకి నేను టార్గెట్ పెడుతున్నాను 1000 లైక్స్ ప్లస్ 200 కామెంట్స్. సో మీరు టార్గెట్ని త్వరగా ఫినిష్ చేస్తేనే నెక్స్ట్ సోలో డెలింగ్ వీడియో వస్తుంది. సో అందుకే టార్గెట్ని త్వరగా ఫినిష్ చేసేయండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్త కలిసి ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్తో కూడా షేర్ చేసుకోండి అండ్ కామెంట్స్ కూడా పెట్టండి, జెన్యున్ కామెంట్స్ పెట్టండి. అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్ చాప్టర్ 254లో అసలేమీ జరగదు, అంటే అంతగానో ఏమీ పెద్దగా ఏమీ అయిపోదు. మనం ఎక్సైటెడ్గా ఫీల్ అవడానికి ఈ చాప్టర్లో మనకి కుసకాబే గురించి చెప్తారు, అంటే వాడి గురించి హైపప్ చేస్తారు. బికాస్ వాడు సుకునాతో ఫైట్ చేయబోతున్నాడు, అది కూడా 1 vs 1 ఫైట్లో. అండ్ ఈ ఫైట్ ఒక అవుట్కమ్ ఏంటో నాకు తెలుసు, మీకు తెలుసు, అందరికి తెలుసు. బట్ అయినా సరే నేను ఈ ఫైట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సుకునాది వరల్డ్ కటింగ్ స్లాష్ నుంచి తప్పించుకోవడానికి కుసకాబే వాడి సింపుల్ డొమైన్ని ఓపెన్ చేస్తాడు. అండ్ ఈ సింపుల్ డొమైన్కి వీడు పేరు కూడా పెడతాడు. అదేంటో తెలుసా? న్యూ షాడో స్టైల్ సింపుల్ డొమైన్ ఈవినింగ్ మూన్ సోడ్ అని పెడతాడు. సో దీన్ని చూసి సుకునా అనుకుంటాడు, అసలు వీడు వాడి సింపుల్ డొమైన్ని ఎందుకు ఓపెన్ చేసిండు, వీడు దాన్ని ఓపెన్ చేసినా కూడా నా శాసెస్ వీటికి తగులుతాయి కదా అని సుకునా అనుకుంటాడు. బట్ కుసకాబే సింపుల్ డొమైన్ని ఎందుకు ఓపెన్ చేసిందంటే ఈ డొమైన్ షోరిట్ ఎఫెక్ట్ ని న్యూట్రలైజ్ చేయగలదు, బట్ అదే కర్జ్డ్ ఎనర్జీని న్యూట్రలైజ్ చేయలేదు. అండ్ ఆల్సో ఈ సింపుల్ డొమైన్ ఓపెన్ చేయడం వల్ల కుసకాబే గాడిది కర్జ్డ్ ఎనర్జీ అవుట్పుట్ బూస్ట్ అవుతుంది. అండ్ అదే సుకునావి స్లాషెస్ వీక్ అయిపోతే వీడి సింపుల్ డొమైన్ లోకి ఎంటర్ అవగానే. అండ్ నాట్ ఓన్లీ దట్ కుసకాబే సుకునా ఒక మూవ్మెంట్ ని, మోషన్ ని అండ్ వాడి స్లాషెస్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అండ్ వాడు అలా డాజ్ అవుతూ ఉంటాడు సుకునా స్లాషెస్ నుంచి. బట్ అప్పుడు ఒక స్లాష్ నుంచి కుసకాబే చాలా బేర్లీ డాజ్ అవ్వగలుగుతాడు. అంటే సుకునా ఇప్పుడు ఎలాంటి మోషన్ ఆర్ మూవ్మెంట్ లేకుండా తన స్లాషెస్ ని వదులుతుండు. అందులో మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు, అంటే మేమే, ననామి అండ్ గోజోని చూపిస్తారు. సో వాళ్ళ ముగ్గురు కూడా కుసకాబేని మెచ్చుకుంటారు. అండ్ ననామి అంటాడు కుసకాబే ఒక ఎక్స్పర్ట్ సోర్స్ మెన్ అండ్ తనకి వెరైటీ ఆఫ్ టెక్నిక్స్ వచ్చని ననామి అంటాడు. అండ్ మేమే అంటది కుసకాబే చాలా యూస్ఫుల్ పర్సన్, తనని ఎలాంటి సిచ్యువేషన్ లో వేసినా కూడా కుసకాబే హ్యాండిల్ చేయగలడని మేమే అంటది. అండ్ గోజో అంటాడు బిగినర్స్ ఒక బైండింగ్ వావ్ చేసుకుంటారు టు యూజ్ ఏ సింపుల్ డొమైన్, బట్ కుసకాబే ఎలాంటి బైండింగ్ వావ్ చేసుకోకుండా తన ఒక ఎఫెక్టివ్ సింపుల్ డొమైన్ ని యూజ్ చేయగలడని గోజో అంటాడు. అండ్ తర్వాత మనం కుసకాబేని చూసాం, అతను అనుకుంటాడు సుకునా వరల్డ్ కటింగ్ స్లాషెస్ ని యూజ్ చేయబోతున్నాడని. బట్ అప్పుడే కుసకాబే వాడి సింపుల్ డొమైన్ ఒక రేంజ్ ని ఇంక్రీజ్ చేస్తాడు, అంటే డొమైన్ ఒక సైజ్ ని పెంచేస్తాడు. అండ్ సుకునాని కూడా వాడి డొమైన్ లోకి తెప్పించేస్తాడు. అండ్ తర్వాత కుసకాబే తన స్వోర్డ్ తో సుకునాకి స్లాషెస్ ఇస్తూనే ఉంటాడు. బట్ ఆఫ్ కోర్స్ దాని వల్ల సుకునాకి అసలేమి కాదు. అండ్ ఇంకా కుసకాబే గాడి స్వోర్డ్ విరిగిపోతుంది. సో స్వోర్డ్ విరిగిపోవడంతో కుసకాబే తన హ్యాండ్స్ తో ఫైట్ చేస్తాడు. అండ్ అలా ఫైట్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ కుసకాబే అనుకుంటాడు, లైక్ అసలు నేను ఇంతగానం హార్డ్ గా ఎందుకు ట్రై చేస్తున్నాను సుకునాతో ఫైట్ చేయడానికని. సో ఇలా వీడు ఇంత హార్డ్ గా ట్రై చేస్తుంది ప్రిన్సిపల్ యాగా కోసం, అంటే వీడు ప్రిన్సిపల్ యాగాకి రుణపడి ఉంటాడు. ఎలా అంటే కుసకాబేకి ఒక చెల్లి ఉంటుంది అండ్ తనకి ఒక కొడుకు ఉంటాడు. బట్ తన కొడుకు చిన్నప్పుడే చనిపోతాడు. దాంతో తన సిస్టర్ ఇంకా డిప్రెస్డ్ అయిపోతుంది. దాంతో ప్రిన్సిపల్ యాగా సిస్టర్ కొడుకు ఒక మెమరీస్ ని ఒక డాల్లో వేసేస్తాడు. దాంతో తన సిస్టర్ మళ్ళీ నార్మల్ అవుతుంది అండ్ మళ్ళీ నవ్వుతుంది. సో ఇలా కుసకాబే ప్రిన్సిపల్ యాగాకి రుణపడి ఉంటాడు. సో అందుకే వీడు ఎంతకన్నా హార్డ్ గా ట్రై చేస్తూ ఉంటాడు సుకునాతో ఫైట్ చేయడానికి. అండ్ అప్పుడే గోజో, ననామి అండ్ మేమే ఒకేసారి అంటారు కుసకాబే ఒక కైండ్ అండ్ మంచి పర్సన్ అని. అంత కుసకాబే తన న్యూ షాడో స్టైల్ మూన్ లైట్ వెయిన్ ని యూజ్ చేస్తాడు. దాంతో తన విరిగిన స్వోర్డ్ మళ్ళీ అతకపోతుంది. అండ్ ఆ స్వోర్డ్ తో కుసకాబే మళ్ళీ సుకునా మీద అటాక్ వేస్తాడు. బట్ సుకునా ఆరామ్సే తన వేళ్లతో స్వోర్డ్ ని పట్టేసుకుంటాడు. అండ్ సుకునా కుసకాబేతో అంటాడు, నువ్వు నా హార్ట్ ని ఏం చేస్తున్నావు కదా, నా హార్ట్ ఆల్రెడీ వీక్ అయిపోయింది బికాస్ ఆఫ్ మాకి అని అంటాడు. అండ్ నెక్స్ట్ ప్యానల్ ఇంకా కుసకాబే గాడి పని అయిపోతుంది. అండ్ వాడి చెస్ట్ మీద క్రాస్ మార్క్ పడిపోతుంది. అండ్ అప్పుడు అక్కడికి ఉయి గాడు వస్తాడు కుసకాబే బాడీని రికవర్ చేసుకొని షోకో దగ్గరికి తీసుకెళ్ళడానికి. బట్ అప్పుడే సుకునా ఉయి గాడి వెనకకి వచ్చేస్తాడు. అని అంటాడు, నువ్వు ఇంకా నాకు చిరాకు తెప్పిస్తున్నావు అని. అండ్ సుకునా ఉయి గాడి మీద అటాక్ వేస్తాడు. బట్ అప్పుడు అక్కడికి మిగిలిగాడు వస్తాడు అండ్ ఉయి గాడిని సేవ్ చేస్తాడు. అండ్ సుకునా మిగిలితో అంటాడు, అసలు ఎవడరా నువ్వు అని. అండ్ దానికి మిగిలిగాడు అంటాడు, నేను నీకు తెలీదు, బట్ ఇప్పటి నుంచి నా గురించి నీకు తెలుసుదని మిగిలిగాడు అంటాడు. అండ్ చాప్టర్ 254 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయ్స్. సో గాయ్స్ చాప్టర్ 254 ఎండ్ అయిన దగ్గర చాప్టర్ 255 స్టార్ట్ అవుతుంది. అండ్ మిగిలిగాడు ఒక్కడే కాదు, వాడితో పాటు లారో అని వాడు కూడా వస్తాడు. సో వీడు గెటో ఒరిజినల్ గ్యాంగ్ లో ఒకడు. సో వీడు కుసకాబే బాడీని పట్టేసుకుంటాడు విత్ హిస్ హ్యూజ్ హ్యాండ్. అండ్ మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అండ్ అప్పుడే యూతా వచ్చి మిగిల్ని అడుగుతాడు, నువ్వు సుకునాతో ఫైట్ చేయాలని. సో దాంతో అఫ్ కోర్స్ మిగిలిగాడు రిఫ్యూజ్ చేస్తాడు, బికాస్ వాడికి తెలుసు సుకునా అంత స్ట్రాంగ్ అని. ఈవెన్ గోజో కూడా సుకునాతో ఓడిపోతాడు. అలాంటి వాడితో నేను ఎందుకు ఫైట్ చేయాలని వీడు అంటాడు. సో దాంతో లారో గాడు ఉన్నాడు కదా, వాడు మిగిల్ని కన్విన్స్ చేస్తాడు. లైక్ వాడు అంటాడు, మనం గెటో కోసమైనా వీళ్ళకి హెల్ప్ చేయాలని. దాంతో మిగిలిగాడు కన్విన్స్ అయిపోతాడు. బట్ వాడు ఒక కండిషన్ పెడతాడు, అదేంటంటే గోజో అండ్ యూతా సుకునాతో ఫైట్ చేసినాక వాళ్ళిద్దరూ ఓడిపోయినాక సుకునా తన డొమైన్ ని యూజ్ చేయలేనప్పుడు అప్పుడు నేను ఫైట్ లో దిగుతా అని
మిగిల్ గాడు అంటాడు. అంత మనకి ప్రెజెంట్ స్టోరీని చూపిస్తారు. అండ్ మిగిల్ ఇంకా లారా గాడు అనుకుంటారు సుకున ఇప్పుడు తన డొమైన్ ని యూజ్ చేయలేడు, తన ఆజిటన్ ని యూజ్ చేయలేడు. అండ్ ఈవెన్ సుకునది హార్ట్ కూడా వీక్ గా ఉంది, ఇప్పుడు మనం ఫైట్ చేసి గెలవగలమని వీళ్ళిద్దరు అనుకుంటారు. బట్ తోక గెలుస్తారు, ఎందుకంటే సుకునకి గేగే ఆకుతామి అనే ప్లాట్ ఆర్మర్ ఉంది కాబట్టి. అండ్ తర్వాత ఫైట్ స్టార్ట్ అవుతుంది. అండ్ లారా గాడు ఒక పెద్ద హ్యాండ్ తో సుకునాన్ని పట్టేసుకుంటాడు అండ్ గోడకేసి కుదుతాడు. అండ్ తర్వాత ఆఫ్కోర్స్ సుకునకి కోపం వస్తుంది. అండ్ తర్వాత తన స్లాజెస్ ని వదులుతాడు వీళ్ళిద్దరి మీద. బట్ మిగిల్ గాడు డాన్స్ చేసుకుంటూ స్లాజెస్ నుంచి తప్పించుకుంటాడు. అండ్ తర్వాత మనకి లారా గాడి కర్స్ టెక్నిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వీటి కర్స్ టెక్నిక్ పేరు హాట్ క్యాచ్. సో దీన్ని యూజ్ చేసి లారా గాడు ఒక ఇమాజినరీ హ్యాండ్ ని క్రియేట్ చేయగలడు. సో ఈ హ్యాండ్ ని యూజ్ చేసి లారా గాడు ఎనిమిస్ ని పట్టుకోగలడు. అండ్ ఒకవేళ ఈ హ్యాండ్ డిస్ట్రాయ్ అయిపోతే మళ్ళీ రీస్టార్ట్ అయిపోతుంది. బట్ ఒకవేళ ఈ హ్యాండ్స్ కి అటాక్స్ తగిలితే దాంట్లో 10% డ్యామేజ్ లారా గాడికి తగులుతుంది. బట్ సుకునాకి వీడి కర్స్ టెక్నిక్ మీద ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు. బట్ మిగిల్ గాడి కర్స్ టెక్నిక్ మీద సుకునాకి ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ మిగిల్ గాడి కర్స్ టెక్నిక్ పేరు ఏంటంటే హకునా మటాటా, హకునా లానా. సో మిగిల్ గాడి కర్స్ టెక్నిక్ వాడి ఫిజికల్ ఎబిలిటీస్ ని ఇంక్రీజ్ చేస్తుంటది. అండ్ తర్వాత మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అండ్ దాంట్లో గోజో మిగిల్ గాడి ఫిజికల్ ఎబిలిటీస్ ని మెచ్చుకుంటాడు. అండ్ ఆల్సో గోజో అంటాడు మిగిల్ బాడీ చాలా యూనిక్ గా ఉంటది కంపేర్ టు జపనీస్ సోల్జర్స్ అని. అండ్ ఆల్సో గోజో అంటాడు మిగిల్ దగ్గర చాలా రేర్ స్కెప్టికల్ స్ట్రక్చర్ అండ్ మసిల్స్ ఉన్నాయని అంటాడు. సో దాంతో మిగిల్ గాడు గోజోతో అంటాడు గోజోని ఒక రేసిస్టు, ఎందుకంటే గోజోకి సంబంధించి బ్లాక్ పీపుల్ అందరూ కూడా స్ట్రాంగ్ అథ్లెటిక్ గా ఉంటారు అని గోజో అనుకుంటాడు. బట్ మిగిల్ గాడు అంటాడు బ్లాక్ పీపుల్ అందరూ కూడా నాలాగా స్ట్రాంగ్ గా అండ్ అథ్లెటిక్ గా ఉండరు. అండ్ ఆల్సో మిగిల్ గాడు అంటాడు ఐఎమ్ నాట్ స్పెషల్ బికాస్ ఐఎమ్ బ్లాక్, ఐఎమ్ స్పెషల్ బికాస్ ఐఎమ్ మీ అని అంటాడు. ఆల్తో గోజో సారీ అని చెప్పేస్తాడు మిగిల్ గాడికి. అండ్ తర్వాత స్టోరీ ప్రెజెంట్ లోకి వస్తుంది. అండ్ మిగిల్ సుకునాని పంచ్ చేస్తాడు. సుకునా హ్యాండ్ ని పట్టేసుకొని అండ్ అప్పుడు ఫైట్ లోకి మన చోజో వచ్చేసాడు. అండ్ చోజోతో పాటు యూజీ కూడా వచ్చేసాడు. అండ్ యూజీ డైరెక్ట్ గా సుకునా మీదకి దూకేశాడు. దాంతో కింద నేల విరిగిపోతుంది. అండ్ అప్పుడే మనకి నరేటర్ ఎక్స్ప్లెయిన్ చేశాడు లైక్ సుకునా తన వరల్డ్ కటింగ్ స్లాజెస్ ని ఎలా యాక్టివేట్ చేశాడని. సో సుకునా తన వరల్డ్ కటింగ్ స్లాజెస్ ని యాక్టివేట్ చేయాలంటే ఒక హ్యాండ్ సైన్ చేయాలి. అండ్ ఈ హ్యాండ్ సైన్ పేరు ఎన్మాటన్. అండ్ గైస్ మీకు గుర్తుంటే చాప్టర్ 235 లో గోజో హోలో పరుపులతో సుకునా మీద అటాక్ చేశాడు కదా, దాంతో సుకునాకి ఒక చెయ్యి పోతుంది. బట్ అప్పుడు సుకునా ఎలాంటి హ్యాండ్ సైన్ చేయకుండా వరల్డ్ కటింగ్ స్లాజెస్ ని ఎలా రిలీజ్ చేసిండు అని గోజో సుకునా ఒక్క హ్యాండ్ తో అయితే సైన్ చేయలేడు కదా. సో యాక్చువల్గా అయితే సుకునా ఒక బైండింగ్ వర్క్ చేసుకుంటాడు వరల్డ్ కటింగ్ స్లాజెస్ ని రిలీజ్ చేయడానికి వితౌట్ ఎనీ హ్యాండ్ సైన్స్. చూసారా గైస్ మన గోజోతో ఎంత పెద్ద స్కామ్ అయిపోయిందో. అండ్ ఇప్పుడు సుకునా తన ఓజీ ఫామ్ లకి వచ్చేసిండు కాబట్టి దాంట్లో 4 హ్యాండ్స్ ఉంటాయి కాబట్టి. అండ్ ఆల్సో సుకునా ఇప్పుడు చాంటింగ్స్ కూడా యూజ్ చేశాడు టు ఇంక్రీజ్ ద అవుట్పుట్ ఆఫ్ వరల్డ్ కటింగ్ స్లాషెస్. సో తర్వాత సుకునా యూజీతో ఫైట్ చేస్తుంటాడు. అండ్ అప్పుడే సుకునా గమనిస్తాడు తన లెఫ్ట్ హ్యాండ్స్ లో ఒక హ్యాండ్ కట్ అయిపోయింది థ్యాంక్స్ టు యూత. బట్ ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా కట్ అయిపోయింది లెఫ్ట్ హ్యాండ్. అండ్ దాన్ని కట్ చేసింది ఎవరో కాదు మన మాకి. సో ఈవెన్ ఒక బ్లాక్ ఫ్లాష్ తిన్నా కూడా మళ్ళీ మాకి ఫైట్లకి వచ్చేసింది, అంత ఈజీగా ఓడిపోతాను. సో అప్పుడే యూజీ అనుకుంటాడు ఇప్పుడు సుకునా ఎలాంటి హ్యాండ్ సైన్స్ చేయలేడు, తన ఆర్సిటైన్ కూడా తను యూజ్ చేయలేడు. అండ్ దిస్ ఇస్ ద మూమెంట్ మనం అందరం కలిపి సుకునాని డిఫీట్ చేయొచ్చని యూజీ అనుకుంటాడు. బట్ సుకునా ఎప్పుడైనా యూజీని హ్యాపీగా ఉండనిచ్చిండా. దాంతో సుకునా మళ్ళీ ఒక బ్లాక్ ఫ్లాష్ తో లారా గాడి మీద అటాక్ వేసాడు. అండ్ గైస్ దిస్ ఇస్ ద సెకండ్ టైం సుకునా బ్లాక్ ఫ్లాష్ ని యూజ్ చేయడం. అండ్ మీకు గుర్తుంటే గోజో తన సెకండ్ బ్లాక్ ఫ్లాష్ ని యూజ్ చేయడంతో తన ఆసిటీ మళ్ళీ నార్మల్ అయిపోయింది. అంటే గోజో తన ఆసిటీని యూజ్ చేయగలిగిండు సెకండ్ బ్లాక్ ఫ్లాష్ ని యూజ్ చేశాక. అండ్ ఇప్పుడు సుకునా కూడా తన సెకండ్ బ్లాక్ ఫ్లాష్ ని యూజ్ చేసిండు కదా, దాంతో మేబీ ఇప్పుడు సుకునా కూడా తన ఆసిటీని యూజ్ చేయొచ్చు. అండ్ చాప్టర్ 255 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయ్స్. సో గైస్ చాప్టర్ 256 లో మనం గోజోని చూస్తాం. అంటే తను ఏమి కంబ్యాక్ ఇవ్వలేదు, ఇది ఒక ఫ్లాష్ బ్యాక్ మాత్రమే. సో ఈ ఫ్లాష్ బ్యాక్ లో గోజో మనకి బ్లాక్ ఫ్లాష్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. లైక్ ఈ బ్లాక్ ఫ్లాష్ అనేది ఎవరు కూడా ఇంటెన్షనల్లీ అంటే కావాలని ఎవరు కూడా ఈ బ్లాక్ ఫ్లాష్ ని యూజ్ చేయలేరని గోజో అంటాడు. అంటే ఈ బ్లాక్ ఫ్లాష్ అనేది ఒక నార్మల్ టెక్నిక్ కాదు. సార్సరర్స్ కి పవర్ అప్ అవ్వగానే విత్ కర్స్ ఎనర్జీ వాళ్ళు ఈ బ్లాక్ ఫ్లాష్ ని యాక్టివేట్ చేయలేరు. అండ్ ఈవెన్ గోజో కూడా ఎప్పుడు పడితే అప్పుడు బ్లాక్ ఫ్లాష్ ని యాక్టివేట్ చేయలేడు, ఈవెన్ తన దగ్గర 6 years ఉన్నా సరే. అంటే ఎవరికి కూడా తెలియదు బ్లాక్ ఫ్లాష్ ని ఎలా యాక్టివేట్ చేయాలని. ఒక డెఫినెట్ ఆన్సర్ లేదు బ్లాక్ ఫ్లాష్ ని యాక్టివేట్ చేయడానికి. అంటే లక్ ఉండాలి ఈ బ్లాక్ ఫ్లాష్ ని యాక్టివేట్ చేయాలంటే. సో గోజో అయితే తన పంచెస్ ని ఇంబూట్ చేశాడు కర్స్ ఎనర్జీతో, దాంతో ఎక్కువ ఛాన్సెస్ ఉండొచ్చు బ్లాక్ ఫ్లాష్ యాక్టివేట్ అవ్వడానికి. అండ్ గోజో కన్నా ముందు నానామి ఉండేటప్పుడు ఎక్కువ బ్లాక్ ఫ్లాషెస్ ని యూజ్ చేసే రికార్డ్ లో. బట్ సుకునాతో ఫైట్ చేసినప్పుడు గోజో ఎక్కువ బ్లాక్ ఫ్లాషెస్ ని యూజ్ చేసిండు అండ్ నానామి రికార్డ్ ని బ్రేక్ చేసిండు. బట్ ఇప్పుడు గోజో రికార్డ్ ని యూజీ బ్రేక్ చేశాడు. సో కమింగ్ బ్యాక్ టు ద ప్రెసెంట్, సుకునా తన సెకండ్ బ్లాక్ ఫ్లాష్ ని యూజ్ చేయడంతో అందరూ కూడా భయపడిపోతారు సుకునా తన ఆసిటీని మళ్ళీ యూజ్ చేయగలడా అని. ఒకవేళ అలా యూజ్ చేయగలితే వీళ్ళందరూ పని అయిపోతుంది కాబట్టి వీళ్ళందరూ కొంచెం భయపడతారు. అండ్ తర్వాత యూజీ సుకునాని ట్రాప్ చేస్తాడు అండ్ చోజో సుకునా మీద అటాక్ చేయడానికి వస్తాడు. బట్ సుకునా ఎస్కేప్ అయిపోతాడు. బట్ అప్పుడే మాకి తన స్పోర్ట్ తో సుకునాని గోడకేసి గుద్దుతుంది. బట్ సుకునా మాకి స్పోర్ట్ ని పట్టేసుకుంటాడు. అండ్ సుకునా మళ్ళీ ఒక బ్లాక్ ఫ్లాష్ తో మాకిని పంచ్ చేస్తాడు. అండ్ గైస్ ఇది థర్డ్ బ్లాక్ ఫ్లాష్. అండ్ ఆ మూడిట్లో 2 మాకినే తిన్నది.
ఉంటుంది. సో ఈ థర్డ్ బ్లాక్ ఫ్లాష్ ని యూజ్ చేయడం వల్ల సుకునావి స్లాజెస్ యొక్క పవర్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ సుకునా తన స్లాజెస్ తో చోజో మీద అటాక్ చేస్తాడు. బట్ చోజో సూపర్ నోవాని యూజ్ చేసి స్లాజెస్ ని బ్లాక్ చేస్తాడు. బట్ అప్పుడే సుకునా చోజో వెనక్కి వచ్చేస్తాడు అండ్ చోజోని పంచ్ చేస్తాడు. దాంతో చోజో గోడకెళ్ళి గుద్దుకుంటాడు. అండ్ అప్పుడే సుకునా మళ్ళీ ఒక బ్లాక్ ఫ్లాష్ తో చోజోని పంచ్ చేస్తాడు. బట్ చోజో తన బ్లడ్ తో ఒక ఆర్మర్ చేసుకుంటాడు. దాంతో చోజోకి ఎక్కువ డ్యామేజ్ అవ్వదు. అండ్ గైస్ లెక్క పడుతున్నారా, ఇది ఫోర్త్ బ్లాక్ ఫ్లాష్ సుకునాది. అండ్ అప్పుడే మన యూజీ వచ్చి సుకునాని పంచ్ చేస్తాడు. దాంతో సుకునా వెనక్కి పడిపోతాడు. సో గైస్ సుకునా ఎన్ని బ్లాక్ ఫ్లాషెస్ ని యూజ్ చేసినా సరే ఒక్కసారి తనకి యూజీది సోల్ షేకింగ్ పంచ్ పడితే చాలు, దెబ్బకి సుకునాది కర్చ్ ఎనర్జీ అవుట్పుట్ డిక్రీజ్ అయిపోతుంది. అండ్ మెగ్మీ బాడీ ఉన్న కంట్రోల్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో వేసర్ మిగిలిన ఇంజూర్డ్ అయిన లారా గారిని పట్టుకుంటాడు అండ్ అంటాడు మనము ఇంకా వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి, మనం హెల్ప్ చేసింది చాలు ఇంకా అని అంటాడు. బట్ లారా గాడు ఏమో చేద్దాం అనుకుంటాడు సుకునాతో. అండ్ వేసి మనం యూజీని చూసాం. అండ్ యూజీ పీసింగ్ బ్లడ్ టెక్నిక్ ని యూజ్ చేయగలుగుతాడు అండ్ సుకునా మీద అటాక్ చేస్తాడు. బట్ యూజీ ఇంకా అప్పుడే కన్వర్జర్స్ ని యూజ్ చేయలేకపోతాడు అంటే సరిగ్గా. దాంతో చోజో యూజీకి ఏమో ఇస్తాడు. దాంతోనే యూజీ పీసింగ్ బ్లడ్ ని యూజ్ చేయగలుగుతాడు. అండ్ అప్పుడు సుకునా ఫీల్ అవ్వగలుగుతాడు యూజీ బ్లాక్ ఫ్లాష్ ని యూజ్ చేయబోతున్నాడని. జస్ట్ లైక్ షిబేలో మహితో ఎలా ఫీల్ అవ్వగలుగుతాడో సేమ్ టు సేమ్ అలానే సుకునా కూడా కొంచెం భయం ఫీల్ అవుతాడు. బట్ అప్పుడు తన కాన్షియస్నెస్ డైవర్ట్ అయిపోతుంది. ఇలా చేసింది ఎవరో కాదు, లారా గాడు. సో లారా గాడు తన పెద్ద హ్యాండ్స్ తో ఎనిమిస్ ని పట్టుకుంటాడు కదా, దాంతో తను బాడీని మాత్రమే కాదు ఎనిమి యొక్క కాన్షియస్నెస్ ని అండ్ హార్ట్ ని కూడా పట్టుకోగలుగుతాడు. అండ్ ఇప్పుడు లారా గాడు సుకునాది వీక్ హార్ట్ ని పట్టేసుకుంటాడు. దాంతో సుకునా డైవర్ట్ అయిపోతాడు. అండ్ అప్పుడే మన యూజీ ఒక పెద్ద బ్లాక్ ఫ్లాష్ తో సుకునాని పంచ్ చేస్తాడు. అండ్ ఈ బ్లాక్ ఫ్లాష్ ని ఒక్కసారి చూడండి గైస్ ఎంత పెద్దగా ఉందో. ఈవెన్ సుకునా బ్లాక్ ఫ్లాష్ కన్నా చాలా పెద్దగా అండ్ పవర్ఫుల్ గా ఉంది. అండ్ ఈ బ్లాక్ ఫ్లాష్ వల్ల యూజీ తన పొటెన్షియల్ ని అన్లాక్ చేస్తాడు. అంటే తనకి అవేకనింగ్ అవుతుంది జస్ట్ లైక్ జిన్వుకి అయినట్టు. అండ్ చాప్టర్ 256 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గాయస్. సో గైస్ ఇది జేకే చాప్టర్ 254 to 256 ఎక్స్ప్లెనేషన్. ఎలా ఉంది వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఎక్కువ లైక్స్ కొట్టండి. అండ్ ఆల్సో ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్ కూడా షేర్ చేసుకోండి. అండ్ కామెంట్స్ కూడా పెట్టడం మర్చిపోకండి. జేకేకి సంబంధించి ఏమైనా పెట్టండి కామెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ గాయస్.